హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇంకా నుంచి ఈ జూన్ మంత్ నుంచి నేను సీరియస్గా డిసైడ్ అయ్యానండి. మన ఛానల్లో ప్రతిరోజు ఒక కంటెంట్ వీడియో అయితే నేను పోస్ట్ చేయాలని చాలా డిసైడ్ అయిపోయానండి. అంటే ఎలా అంటే ఈరోజు రేపు అని చెప్పి నేనుగా పోస్ట్పోన్ చేయడం, అది పోస్ట్పోన్ చాలా డేస్ అవుతుంది. అండ్ మీకు తెలిసిందే, నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. సో నాకు క్యాంపెయినింగ్ వర్క్, నాకు ఈ ఎంఐస్కి గడవాలి అని అంటే నేను వెళ్ళాలండి. సో అదొక బర్డన్ అయింది. బట్ ఒక ఛాలెంజ్ యాక్సెప్టెడ్గా ఏదైనా 21 డేస్ చేస్తే మనం తీసుకుంటామని ఈ మంత్ మొత్తం చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ మంత్ మొత్తం చేస్తే నేను అలవాటుగా కాన్స్టెంట్గా ఈ రోజు నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అంటారు నార్మల్గా జూన్ 12 కాబట్టి. సో ఈ విధంగా నేను మనకి లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24th ఏమో, ఆ 24th అప్పటిదాకా నేను అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నానండి. సో నాకు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. సో వితౌట్ ఎనీ లేట్ మనమైతే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈరోజు బయాలజీ కాన్సెప్ట్స్తో వచ్చానండి. సో బయాలజీ ఏంటి అని అంటే మీరు చూడంగానే అంటారండి, ఇది శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్కే అండి. అవును, ఆ పీడిఎఫ్ రోడ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నాకు ది బెస్ట్ అనిపించినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ నోట్స్ దొరకని చాలా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంటెంట్ చాలా యూజ్ అవ్వద్దని. సో 3rd క్లాస్లో మనకి బయాలజీ, పర్టికులర్గా బయాలజీ నుంచి మనకి ఎలాంటి కంటెంట్ వస్తుంది అని మనం చూస్తే, మన చుట్టూ ఉండే మొక్కలు, సో మన చుట్టూ ఉండే జంతువులు, మన శరీరం, ఆహారం, ఆరోగ్యం. 4th క్లాస్ నుంచి వస్తే హరిత ప్రపంచం అంటే గ్రీన్ వరల్డ్, మన చుట్టూ ఉన్న జంతువులు, జ్ఞానేంద్రియాలు, మన ఆహారం. అంటే మిగిలిన లెసన్స్ రావా అంటే మిగిలిన లెసన్స్ ఉంటాయి, కానీ అది బయాలజీ కంటెంట్ కాదు. సో 5th క్లాస్కి వస్తే అవయవ వ్యవసాయం. 6th క్లాస్లో ఆహారంలోని అంశాలు, మొక్కల గురించి తెలుసుకుందాం, శరీర కదలికలు, సజీవుల నిర్జీవుల లక్ష్యాలు, ఆవాసం, హ్యాబిటేషన్. 7th క్లాస్ సెమిస్టర్ 1లో మొక్కల్లో పోషకాలు, జంతువుల్లో పోషకాలు, జీవుల్లో శ్వాసక్రియ, మొక్కలు జంతువుల్లో రవాణా. సెమిస్టర్ 2లో మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అడవుల్లో మన జీవన విధానం. 8th క్లాస్కి వస్తే సెమిస్టర్ 1లో కణ నిర్మాణం, విధులు, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జంతువుల్లో ప్రత్యుత్పత్తి. 8th క్లాస్కి వస్తే కౌమార్య దశ, మొక్కలు జంతువులు సంరక్షణ, వాయు జల కాలుష్యం. సో 9th వస్తే జీవుల్లో మౌలిక ప్రమాణం, కణం, సో కణజాలాలు, వృక్ష కణజాలాలు, జంతు కణజాలాలు, ఆహార వనరుల అభివృద్ధి. ఇప్పుడంటే అది సిలబస్లో లేదు అని మెన్షన్ చేస్తారు, మనకి ఏదైతే టెట్ డిఎస్సి సిలబస్లో ఉంది. ఇంకా 10th ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి న్యూ టెక్స్ట్ బుక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఈ అవసరం అయితే తీసుకుందాం. లేదు అని అంటే మనం న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి ఏదైతే మనకి కంటెంట్ రిఫరెన్స్ ఉందో ఆ కంటెంట్ రిఫరెన్స్ నుంచి తీసుకుందాం. సో దీనికంటే ముందు అసలు బయాలజీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రడక్షన్ చూద్దామండి. ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇది మనకు కొంచెం యూజ్ అవ్వద్ది, అందుకని అండి. సో చూడండి, వితౌట్ ఎన్ లైట్, జీవశాస్త్రంను ఆంగ్లంలో బయాలజీ అంటారు. జీవశాస్త్రంని ఆంగ్లంలో ఏమంటారు? బయాలజీ. సో అనే పదం సూచించిన వ్యక్తి, సో దీన్ని బయాలజీ, జీవశాస్త్రం అంటే బయాలజీ అని సూచించిన వ్యక్తి జీన్ లయార్క్. జీవశాస్త్ర పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్. గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? అరిస్టాటిల్. సో ఆధునిక జీవశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ బయాలజీ, చార్లెస్ డార్విన్. సో డార్విన్ థియరీ ప్రతిపాదించుకుని చార్లెస్ డార్వినే అండి. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ బయాలజీ అని అంటే నార్మల్ అరిస్టాటిల్. సో ఇతడు రచించిన అతి ముఖ్యమైన గ్రంథం ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. సో చార్లెస్ డార్విన్ రచించిన అతి ముఖ్యమైన గ్రంథం సో ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జీవుల పుట్టుక, జంతువుల పుట్టుక. ఇతడు ప్రతిపాదించిన సిద్ధాంతం జీవి పరిణామ శాస్త్రం. ఏదైనా ఒక అంశంలో నిరంతరం జీవ ప్రక్రియలు జరుగుతూ ఉంటే ఆ అంశాన్ని జీవి అంటారు. ఇది చూడండి, ఏదైనా ఒక అంశంలో, ఏదైనా ఒక థింగ్లో నిరంతరం అంటే కంటిన్యూస్గా జీవ ప్రక్రియ అంటే లైఫ్ అనేది జరుగుతూ ఉంటే ఆ అంశాన్ని జీవి అని అంటారు. అంటే ఆ వ్యక్తిని కానీ ఆ థింగ్ని కానీ జీవి అని అంటారు. ప్రతి జీవిలో కూడా జీవక్రియలు జరుగుతూ ఉంటాయి, అంటే లైఫ్ ప్రాసెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. జీవులు ప్రధానంగా 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. సో సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్, మొక్కలు, ప్లాంట్స్, జంతువులు.
సో జీవులు మనకి ఎన్ని రకాలు? 3 రకాలు. సో ఏంటవి జీవులు? సో సూక్ష్మ జీవులు, మైక్రో ఆర్గానిజమ్స్, మొక్కలు, జంతువులు. చూసారా మనకు మంచి బిట్ వచ్చింది. జీవులు ప్రధానంగా 7 రకాలు. జీవులు ప్రధానంగా 3 రకాలు. సో సూక్ష్మ శాస్త్ర పితామహుడు అంటే మైక్రోబయాలజీ యొక్క ఫాదర్ ఎవరు? ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని చెప్పి ఎవరంటే లూయిస్ పాస్చర్ అంటారండి. లూయిస్ పాస్చర్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని అంటారు. సో 1967 సంవత్సరంలో ఆంటోనియన్ లివెన్హాక్ సూక్ష్మదర్శినిని సహాయంతో మొట్టమొదటిసారిగా ఒక ఏకకణ జీవి, ఒక సజీవ కణం, ఒక సూక్ష్మజీవిని గుర్తించి దానిని ఎనిమల్ క్యూల్ జంతుక అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ మనకి చూస్తే ఆంటోనియస్ లివెన్హాక్ అనే వ్యక్తి సో సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ని యూజ్ చేసి 1967లో ఒక ఏకకణ జీవి అంటే ఒక్క సింగిల్ సెల్ ఆర్గానిజంని, ఒక సజీవ కణం అంటే ఒక బతికిన సెల్ని, ఒక సూక్ష్మజీవిని, ఒక అది మైక్రో ఆర్గానిజంని కనుక్కొని దానిని ఎనిమల్ క్యూల్ అని పేరు పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ ఎనిమల్ క్యూల్ని ప్రస్తుతం బ్యాక్టీరియా అని పిలుస్తున్నారు. అంటే ఒక ఏకకణ జీవి, ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం, అది బతికి ఉంది, అది కూడా మైక్రో ఆర్గానిజం. దానికి అతను ఆంటోలివెన్ హుక్ పెట్టిన పేరు ఏంటి అని అంటే ఎనిమల్ క్యూ. సో ఇప్పుడు దానికి ఉన్న పేరు ఏంటి అంటే బ్యాక్టీరియా. మనకి ఈ షేప్లో ఉండి ఇలా 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 ఫాల్స్ ఉంటాయి, చూడొచ్చుంటాం మనం. సో 1967 అంటే మనకి మనం ఇక్కడ ఒకటి కూడా పెట్టుకోవచ్చు. మనకి మైక్రోస్కోప్ ఏ ఇయర్లో కనిపెట్టారు అని చెప్పి, మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని 1674 సంవత్సరాల్లో కనిపెట్టారని చెప్పచ్చు. సో 1670 సంవత్సరం నుండి సూక్ష్మజీవ శాస్త్రం ఆరంభించబడింది. సో ఆర్గానిజమ్స్ గురించి రీసెర్చ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1967 నుంచి స్టార్ట్ అయింది. ప్రపంచంలో మొదటిసారిగా సూక్ష్మదర్శిని తయారు చేసింది జాకరీస్ జాన్సన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మొట్టమొదటిసారిగా సూక్ష్మదర్శిని తయారు చేసాం. ఫస్ట్ అసలు ఈ సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ని తయారు చేసింది జాకరీస్ జాన్సన్. కానీ సూక్ష్మదర్శినిని తయారు చేసింది, దాన్ని ఎలా వాడాలో దాని యొక్క ఉపయోగాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి మాత్రం ఆంటోనియస్ లివెన్ హుక్. అందుకని ఆంటోనియస్ లివెన్ హుక్ మాత్రం దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి అని చెప్పి మాత్రం కనిపెట్టారు. అందువల్లే ఇతన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని అన్నారు. తయారు చేసినది మాత్రం ఆంటోనియో లివెన్ హుక్. సాధారణ సూక్ష్మదర్శిని తయారు చేసింది ఆంటోనియో లివెన్ హుక్. ఇక్కడ మనం చూడొచ్చు. లూయిస్ పాస్చర్. సో ఫస్ట్ ఇది మైక్రోస్కోప్ని కనిపెట్టింది ఎవరండి? సో కనిపెట్టింది అయితే జాన్సన్, కానీ దాన్ని వాడింది, దాని యొక్క ఉపయోగాలు చెప్పింది ఆంటోనియస్ లివెన్ హుక్. సో సాధారణ సూక్ష్మదర్శిని తయారు చేసింది ఎవరు? ఆంటోనియస్ లివెన్ హుక్. సో 300 రెట్లు పెద్దది ఇది. సో ఇక్కడ సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసింది, అన్నిటికి యూజ్ అయ్యేటట్టు తయారు చేసింది జాకరీస్ జాన్సన్. సో 1000 రెట్లు పెద్దదిగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎన్ని రేట్లు ఎక్కువ కనిపిస్తుందో కూడా చూపించారు. సో ఆంటోనియస్ తయారు చేసిన మైక్రోస్కోప్ ఏమో 300 రెట్లు, జాన్సన్ తయారు చేసిందేమో 1000 రెట్లు పెద్దదిగా కనిపించినట్టు చేశారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని తయారు చేసింది, అంటే ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని తయారు చేసిందేమో నల్ అండ్ రస్కా. 1 నుంచి 2 లక్షల రెట్లు పెద్దదిగా కనిపించినట్టు చేశారు. సో వృక్షశాస్త్ర పితామహుడు అంటే ప్లాంట్స్ గురించి చేసిన వ్యక్తి, పరిశోధన చేసి పితామహుడు అని బిరుదు తెచ్చుకున్న వ్యక్తి, ఫాదర్ ఆఫ్ బాటనీ థియో హాస్టన్. భారతదేశ వృక్ష శాస్త్ర పితామహుడు జగదీష్ చంద్ర బోస్. మనకు తెలుసు, చాలా టెక్స్ట్ బుక్స్లో కూడా ఇచ్చున్నారు. జగదీష్ చంద్ర బోస్ భారతదేశ వృక్ష శాస్త్ర పితామహుడు. జేసీ బోస్. ఈ జగదీష్ చంద్ర బోస్ని జేసీ బోస్ కెర్సోగ్రఫీ పరికరం ద్వారా మొక్కల్లో
ప్రతిస్పందనలో ప్రాణం ఉన్నాయని తెలియజేసిన వ్యక్తి, అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంది అని చెప్పిన వ్యక్తి జేసీ బోస్. క్రెస్కోగ్రఫీ అన్న పరికరం ద్వారా జంతు శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ జువాలజీ. జంతు శాస్త్రం అంటే ఒక జంతువుల గురించి స్టడీ చేస్తే దాన్ని జువాలజీ అని అంటారు. అదే మొక్కల గురించి వస్తే బాటనీ అంటారు. దాని బాటనీ ఒకటి ఫాదర్ వచ్చి థియోహాస్టన్, ఫాదర్ ఆఫ్ జువాలజీ వచ్చి అరిస్టాటిల్. సో నోట్ అండి కొన్ని థింగ్స్. సో జీవులను కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆధారంగా చేసుకొని వాటిని అనేక సమూహాలుగా విభజించే ప్రక్రియను వర్గీకరణ అంటారు. అంటే కొన్ని జీవుల యొక్క ప్రత్యేక లక్షణాలు తీసుకొని వాటిని క్లాసిఫై చేయడాన్ని ఏమంటారు అని అంటే వర్గీకరించడాన్ని క్లాసిఫికేషన్ అంటారు. అంటే విభజించడాన్ని, డివైడ్ చేయడానికి. వర్గీకరణ గురించి చదివే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం అంటారు. అంటే టాక్సానమీ అంటారు. అంటే ఈ క్లాసిఫికేషన్స్ గురించి చదివేదాన్ని మనం టాక్సానమీ అని అంటాం. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కెరోలస్ కెరోలస్ లినేయస్. సో ఈయన ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటారండి. సో పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి. అవి ఫాదర్ ఆఫ్ ఇండియన్ టాక్సానమీ అని ఎవరు అని అంటారంటే పరాశ మహర్షి, అంటే పరాశరుడు. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ టాక్సానమీ అని అంటారు. ఇతను రాసిన ముఖ్య గ్రంథాలు ఏంటంటే కృషి పరాశం, వృక్షాయుర్వేదం. సో వృక్షాయుర్వేదం, కృషి పరాశం. సో ఇవన్నీ సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ ఆఫ్ బయాలజీ. సో ఐ హోప్ మీకు అర్థమైనట్టే ఉంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ సారీ అండి, సో ఎక్కడో తెలుగు కొంచెం తడబడినట్టు ఉంటే బికాజ్ బేసికల్లీ నేను కొంచెం ఇంగ్లీష్ మీడియం అండ్ మదర్ టంగ్ హిందీ. సో అంటే అందువల్ల ఏమన్నా అయి ఉండొచ్చు అండి. బట్ ఐ హోప్ మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. Thank you for watching guys. Thank you. Support me. Thank you. Love you guys. Bye.